Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే వేగంగా జరుగుతుంది. గెలుపు గుర్రాలు అన్వేషించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఇప్పటికే 2 లిస్టులు ప్రకటించి టీడీపీ జనసేన కూడా ముందు వరుసలో ఉన్న పరిస్థితి. తాజాగా 3వ లిస్టు కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్ 2 లిస్టులని ప్రకటించి అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసిన పరిస్థితి. ఇక 3వ లిస్టుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే కీలక నేతలు ఇక్కడ ఉండబోతున్నారు అని. సార్ ఏం మాట్లాడతారు? ఆ 3వ లిస్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ లిస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఫస్ట్ లిస్ట్ వచ్చింది. తర్వాత సెకండ్ లిస్ట్ ఇంత పెద్ద నెంబర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. 27 చేంజెస్, 27 నియోజకవర్గాల పైన కసరత్తు చేశారు. సో 3వ లిస్ట్ ఇంకెంత పెద్దది వస్తుందో అనేటువంటి ఒక అనుమానం. బట్ ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక ఒక 15 నుంచి 17 నియోజకవర్గాల పైన కసరత్తు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ సమయంలోనే కొన్ని చోట్ల అసంతృప్తులు, అసమ్మతులు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించి క్లారిటీ ఫస్ట్ లిస్ట్లో రాలేదు, సెకండ్ లిస్ట్లో రాలేదు. సో అలాంటి కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంత్రులకి సంబంధించినటువంటి స్థాన చలనాలు కూడా థర్డ్ లిస్ట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం సెకండ్ లిస్ట్లో ఆల్రెడీ చూసాం, గుడివాడ అమర్నాథ్ లాంటి మంత్రికి చాలా కీలకమైన కీ పోస్ట్ అది. ఐటీ పరిశ్రమల శాఖ ప్లస్ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడినా ఫస్ట్ కౌంటర్ ఇస్తుంది గుడివాడ అమర్నాథే. గుడివాడ అమర్నాథ్కి టికెట్ రానటువంటి పరిస్థితి అనేది ఎవరు ఊహించలేదు. ప్లస్ ఆయన బంధుగణానికి టికెట్ ఇప్పించుకోవడం కోసం విశాఖ ఈస్ట్ అని విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇతర కాన్స్టిట్యున్సీస్ మీద ఫోకస్ పెడుతున్నటువంటి ఆయనకే సీట్ సెక్యూరిటీ లేదనేది సెకండ్ లిస్ట్లో తెలిసినటువంటి ఒక అంశం. సో థర్డ్ లిస్ట్లో కూడా ఒకరిద్దరు మంత్రులకు సంబంధించి క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు ఉషశ్రీ చరణ్ ఉన్నారు, ఆమె నియోజకవర్గం మార్పు అనేది ఓకే, అదే అండర్స్టాండబుల్, అక్కడ పరిస్థితులను బట్టి ఆమెను ఇక్కడికి మారుస్తున్నారు. బట్ ఈయనకి అసలు ప్లేస్మెంట్ ఇవ్వాల. ఫస్ట్ లిస్ట్లో విడుదల రజనీ ఉన్నారు, ఆమె కాన్స్టిట్యున్సీ నుంచి చిలకలూరుపేట నుంచి ఆమెను గుంటూరుకి వెస్ట్కి మార్చినటువంటి పరిస్థితి. అక్కడ సరే గిరిధర్ లాంటి వాళ్ళు ఇబ్బంది పడినా కానీ బట్ ఒక డెసిషన్ పార్టీ పరంగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి. బట్ అమర్నాథ్కి సంబంధించి అసలు లిస్టులో పేరు లేదు. సో ఎక్కడ ప్లేస్ చేస్తారనేది కూడా క్లారిటీ లేదు ఇంకా. అట్లాంటి పరిస్థితులు కూడా థర్డ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి ఆపరేషన్ టోటల్ కోస్టల్ బెల్ట్ మీదే నడుస్తుంది. రాయలసీమ మీద ఈ సెకండ్ లిస్ట్లో 1-2 నియోజకవర్గాల మార్పులు, ఎంపీ సీటు అనంతపురం ఎంపీ సీటు గల్లం తవ్వడం మినహా మిగతా ఏమి. కాబట్టి 3వ లిస్టులో రాయలసీమకు సంబంధించినటువంటి నియోజకవర్గాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. సో దాని మ్యాక్సిమం నేను అనుకోవడం ఇంకొక 4-5 డేస్, ఒక 1 వీక్లోనే 3వ లిస్టు కూడా క్లియర్ చేసేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సార్ ఎవరు ఉంటారు లిస్టులో అనే దానికన్నా ఎవరు ఉండరు అనే చర్చ ఎక్కువ జరుగుతుంది మొదటి నుంచి చూస్తుంటే. సో ఈ లిస్టులో ఎవరికైనా మొండి చేయొచ్చే అవకాశం ఉంది సార్ ముఖ్యమైన నాయకులు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఫస్ట్ ఒక 15-20 రోజుల క్రితమే కొన్ని వీడియోస్ చేసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఉండిందంటే అమరావతి రీజియన్ పైన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మనం 2 ప్రాంతాలు 3 ప్రాంతాలు ఇలా విభజించుకోవడం మానేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో 8 ప్రాంతాలుగా ఆయన విడగొట్టాడు ఆంధ్రప్రదేశ్ని. ఉత్తరాంధ్ర ఒకవైపు, ఉభయ గోదావరి జిల్లాలు ఒకవైపు, అమరావతి రీజియన్ అంటే కృష్ణా గుంటూరు బెల్ట్ ఒకవైపు, ప్రకాశం నెల్లూరు ఇంకొక వైపు, రాయలసీమను కూడా మళ్ళీ 2 పార్ట్లుగా చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన రీజనల్ సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్స్ నియమించారు కదా. 8 మంది రీజనల్ కోఆర్డినేటర్స్ నియమించారు. సో ఈ క్రమంలో ఫస్ట్ ఆయన ఆపరేషన్ మొదలుపెట్టింది కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే. బట్ దానిలో ఇంప్లిమెంటేషన్ పార్ట్ చాలా తక్కువ జరిగింది. సో ఇంకా ఎక్కువ మార్పులు చేర్పులు కృష్ణా గుంటూరు జిల్లాలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన బీజేపీ అలయన్స్, టీడీపీ జనసేన, ఒకవేళ బీజేపీ వస్తే బీజేపీ, వీళ్ళ అలయన్స్ని బట్టి అక్కడ మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం ముట్టుకోనిది ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. కానీ ఈసారి రాయలసీమ నియోజకవర్గాల మీద ఉండొచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు విజయవాడ వెస్ట్ సీట్ని వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ ఈస్ట్ అంటే సెంట్రల్కి మార్చారు. సెంట్రల్లో మల్లాది విష్ణుకి టికెట్ లేదు. మనం లాస్ట్ టైం కూడా దాని మీద డిస్కస్ చేసాం, మల్లాది విష్ణుని ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దాని. సో అక్కడ బ్రాహ్మణ ఓటింగ్ శాతం ఎక్కువ. అలాంటి చోట బ్రాహ్మణ ఓటింగ్ ఉన్నటువంటి చోట బ్రాహ్మణ అభ్యర్థిని పక్కగా జరిపేసి వైశ్య అభ్యర్థిని తీసుకొచ్చారు. ఆర్యవైశ్యకి సంబంధించిన ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్. సో దీన్ని అక్కడ ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారో, అక్కడ ఉన్నటువంటి ఓటర్ని ఎలా
అట్రాక్ట్ చేస్తారనేది ఇప్పుడు ఆ పార్టీకి కానీ అభ్యర్థికి కూడా చాలా హెర్క్యులియన్ టాస్క్ అది. మిగతా నియోజకవర్గాలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఒక ఆపరేషన్ జరుగుతుంది. కాపు ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. సో దాని మీద క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టచ్చు. ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ కానీ, వంగవీటి రాధాకృష్ణ ఫ్యామిలీ కానీ, వంగవీటి ఫ్యామిలీ కానీ ఎటువైపు ఉంటారో, వైసీపీ వైపు మరలుతారా లేదా అనే దృష్టికోణంలోనే కొన్ని నియోజకవర్గాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంత సమయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పోటీ చేస్తే యార్లగడ్డ వెంకటరావుకు ఉండేటువంటి సింపతి తెలుగుదేశంకి కలిసి వస్తుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి మాట. సో ఆ గ్రౌండ్ రిపోర్ట్స్ని కాదని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ అంచనాలతోనే ఆయన ఇప్పుడు అమర్నాథ్ టికెట్ నిరాకరించినా, మరొకరిని మార్చినా, ఇవన్నీ కూడా ఆ అంచనా. పిఠాపురం నియోజకవర్గంలో బలమైనటువంటి సామాజిక వర్గ వేవ్ నడుస్తుంది. కాబట్టి అక్కడ ఎవరైనా కాపు వర్గం నుంచి, అది కూడా గతంలో ప్రభావం చూపించినటువంటి వాళ్ళు అయితేనే గెలిచే అవకాశం. కాకినాడ ఎంపీని తీసుకొచ్చి పిఠాపురం ఎమ్మెల్యే కూర్చోబెట్టారు. ఎందుకంటే గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిపొందారు. ఓకే. సో ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ అదే ఈక్వేషన్స్ని అప్లై చేస్తే కనుక గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీని షిఫ్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడలో బలమైనటువంటి అభ్యర్థిగా కొడాలి నానిని ఎవరైనా కానీ పరిగణించేటువంటి పరిస్థితి ఉంది. కొడాలి నానికి ఆ వేవ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేటువంటి సంకేతాలు గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి కూడా వస్తున్నాయి. కొడాలి నానిని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వ్యూహం పన్నుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాలకృష్ణని తీసుకురావాలి హిందూపురం నుంచి గుడివాడ నుంచి ఎన్టీఆర్ ఇంతకుముందు రిప్రజెంట్ చేశాడు. గుడివాడ వాళ్ళ సొంత ఊరు, అక్కడ సొంత ఊరు, సొంత విలేజ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అలా కొడితే రిజల్ట్ రావచ్చని తెలుగుదేశం కౌంటర్ ప్లాన్ చేసేటువంటి ప్రయత్నాలు. కాబట్టి ఇవన్నీ అంచనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన విజయవాడ ఈస్ట్ విషయంలో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. వంగవీటి రాధా ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నాడు. గతంలో ఆయన కంటెస్ట్ చేసింది ఈస్ట్ నుంచి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఇంకా దేవినేని అవినాష్కి సీట్ కన్ఫర్మ్ చేసినటువంటి వాతావరణం లేదు. ఒకవేళ వంగవీటి వస్తే ఏ విధంగా మారొచ్చు పరిణామాలు, లేదా దేవినేనిని ఇక్కడ నుంచి గన్నవరంకి షిఫ్ట్ చేస్తారా, ఇట్లాంటి లెక్కలన్నీ చాలా ఉన్నాయి. సో ఒక 15 నియోజకవర్గం, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ ఉంది. గిద్దలూరుకు సంబంధించి అన్నే రాంబాబు నేను పోటీ చేయడం లేదు, పోటీ నుంచి తప్పుకున్నాను. లాస్ట్ టైం ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత హైయెస్ట్ మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే గిద్దలూరు కాన్స్టిట్యున్సీ నుంచే గెలుపొందాడు ఆయన అన్నే రాంబాబు. ఇప్పుడు ఆయన నేను అసలు పోటీ చేయను అంటున్నాడు. ఆయన టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. సో ఆల్రెడీ ఈయన అనౌన్స్మెంట్ చేశాడు నేను పోటీ చేయను. మరి అక్కడ ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు, ఇవన్నీ ఇంకా లిస్టులో లేవు. కాబట్టి 3వ లిస్టులో కోస్టల్ బెల్ట్కి సంబంధించి ప్రధానంగా ఈ అంశాలు ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ఫోకస్ రాయలసీమలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలపైనే జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా ఇది 3వ లిస్టుపై అయితే జగన్ కాస్త ఎక్కువ గురిపెట్టినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే కీలక నేతలు, మళ్ళీ అందులో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం వహించే నాయకుల ఎంపిక కాబట్టి దానిపై కసరత్తు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాదాపు కొలిక్కొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ఏ నాయకులు ఉంటారన్న దానికన్నా ఎవరు ఉండరు ఆ టీంలో అనే చర్చ అయితే ఎక్కువ నడుస్తుంది. కానీ చూద్దాం, త్వరలోనే ఆ 3వ లిస్టు కూడా వెలువడిన నేపథ్యంలో ఎవరు ఉంటారు, ఎవరు అవుట్ అవుతారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.